అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రతిభాలక్ష్మి. మనందరికీ ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసు. అంటే జ్వరం వస్తే పారాసిటమాల్ వేయాలి, విరేచనాలు అయితే ఓఆర్ఎస్ తాగించాలి, జలుబు చేస్తే సిట్రిజిన్ వేయాలి, లేదు అనంటే ఈ మధ్య కాలంలో గుండె ఆగిపోతే సిపిఆర్ చేయాలి అనే అవగాహన కూడా ప్రజల్లో పెరుగుతోంది. కానీ ఇలాంటి సమస్యలే మానసిక ఆరోగ్యం విషయంలో కూడా ఉంటాయనే సంగతి మనకు తెలుసా? మెంటల్ హెల్త్ విషయంలో కూడా ఫస్ట్ ఎయిడ్ గురించిన అవగాహన చాలా ముఖ్యం. ఇది సెప్టెంబర్ నెల సూసైడ్ ప్రివెన్షన్ మంత్, అవేర్నెస్ మంత్ సందర్భంగా మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడ్ గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. దానికి ఒక కోడ్ ఉందన్నమాట, ALGEE, ఆల్జీ. ఏ అంటే అసెస్ ద రిస్క్ ఆఫ్ సూసైడ్ ఆర్ హార్మ్. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళల్లో ఎవరైనా మానసికంగా ఈ మధ్య కాలంలో ఎవరిలో అయినా మార్పు మనం గమనిస్తే, అంటే ఇంతకుముందు చాలా చలాకీగా ఉండేవారు, ఈ మధ్యకాలంలో చాలా డల్గా ఉంటున్నారు, లేకపోతే ఏదన్నా వ్యసనానికి బానిసగా మారుతున్నారు, లేదంటే ఏదో ఒకటి ఎక్కువ యాంగ్షియస్ ఉంటున్నారు, ఎక్కువ డిప్రెస్డ్ ఉంటున్నారు, ఎక్కువ ఏడుస్తున్నారు, ఎక్కువ తింటున్నారు, ఏదన్నా తేడా కనిపిస్తే మనం వాళ్ళ ద్వారా కలిగే లేకపోతే వాళ్లకు కలిగే రిస్క్ ఆఫ్ సూసైడ్ ఆర్ హార్మ్, వేరే వాళ్ళకు హాని చేసే అవకాశం ఉందా, వాళ్ళు సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉందా అనేది మనం అసెస్ చేయడానికి ప్రయత్నించాలి. ఎల్ అంటే లిజన్ నాన్ జడ్జిమెంటల్లీ. జనరల్గా మనం ఎప్పుడైనా కూడా వి హియర్ టు రిప్లై అని అంటారు. సో ఆ సమాధానం చెప్పడం కోసం తొందరపడి తాపత్రయపడి వినడం కాకుండా వీ హ్యావ్ టు లిజన్ టు అండర్స్టాండ్, అలాగే అని జనరల్గా అంటారు. కానీ ఇక్కడ వీ హ్యావ్ టు ఆల్వేస్ లిజన్ నాన్ జడ్జిమెంటల్లీ. అంటే ఎదుటి వాళ్ళది తప్పు ఒప్పు అని ఏ రకంగా కూడా మనం మాట్లాడడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను. అన్నదమ్ముల గొడవ అవుతుంది అనుకోండి, ఏదన్నా వాళ్ళిద్దరిలో ఒకరు మీ ఫ్రెండ్ చాలా బాధగా ఉన్నాడు, డిప్రెస్డ్గా ఉన్నాడు. అప్పుడు మీరు వెళ్ళేసి, అరే మీ అన్నదే తప్పురా, నువ్వు అన్నాన్ని గౌరవిస్తుంటే నిన్ను ఇలా అవమానిస్తున్నాడో లేకపోతే బాధ పెడుతున్నాడో నీకు అన్యాయం చేస్తున్నాడో అన్నారనుకోండి, ఇతను వెళ్ళి వాళ్ళని చంపేసే ప్రమాదం కూడా ఉంటుంది. అలా కాకుండా అరే నీదే తప్పురా, మీ అన్న పాపం నీకోసం ఎన్ని చేశాడు అన్నారనుకోండి, ఇతను వెళ్ళి సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే లవ్ ఫెయిల్యూర్ అనుకోండి, అరే ఆ అమ్మాయి నువ్వు అంతా ప్రేమించినాక కూడా నిన్ను మోసం చేసిందిరా అన్నారు అనుకోండి, ఆమెను చంపేసే ప్రమాదం ఉంది. లేదురా ఆమె వద్దంటున్నా నువ్వే వెంటబడ్డావు అన్నారనుకోండి, ఈయన సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరైనా మానసికంగా అంటే అస్థిరత్వం ఉంది, వాళ్ళు స్టేబుల్గా లేరు, ఏదో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థమైనప్పుడు జడ్జి చేయడానికి ప్రయత్నించొద్దు. వాళ్ళు ఏం చెప్పినా వినాలి. ఇప్పటి కాలంలో అయితే వినేవాళ్ళు లేక ఎక్కువ మంది ఎక్కువ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అనేది మనకు అర్థమవుతున్న విషయం. నెక్స్ట్ జీ అంటే గివ్ రీఅష్యూరెన్స్. మనకు అక్బర్ బీర్బల్ కథల్లో ఒకటి ఉంటుంది, సంతోషంగా ఉన్న వాళ్ళు బాధపడేలాగా, బాధపడే వాళ్ళు సంతోషంగా ఉండేలాగా ఒక వాక్యం చెప్పు అని అడిగితే చెప్తాడనమాట. ఏంటి అంటే ఏ పల్ గుజర్ జాయేగా అని. అలాగే ఇలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు, లేకపోతే కురుంగుబాటుతో డిప్రెషన్తో ఉన్నారని అనిపించే వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఒక రీఅష్యూరెన్స్, ఒక ధైర్యం చెప్పాలి. పర్వాలేదురా, ఇది తగ్గిపోతుంది, దిస్ మూమెంట్ విల్ పాస్, ఈ క్షణం గడిచిపోతుంది, ఈ సమస్యను దాటేస్తావు. ఒకసారి ఆలోచించు, 5 సంవత్సరాల తర్వాత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడుంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నీ ఫ్యామిలీతో ఉంటావు, నీ పిల్లలతో ఉంటావు, లేకపోతే ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటావు, లేకపోతే ప్రొఫెషనల్గా బెటర్ పొజిషన్లో ఉంటావు. ఇట్స్ ఓకే. అప్పుడు నువ్వు ఈ క్షణాన్ని తలుచుకొని నవ్వుకుంటావు. అప్పుడు నేను ఎంత బాధపడ్డా తెలుసా, అప్పుడు 5 years బ్యాక్ ఇంత బాధపడ్డా, అసలు నాకు చచ్చిపోబుద్ది అయింది అనుకుని నువ్వు నవ్వుకుంటావు. కాబట్టి ఈ క్షణం గడిచిపోతుంది అని ఒక రీఅష్యూరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ALGEE. ఫస్ట్ అంటే ఏంటి అంటే ఎంకరేజ్ సెల్ఫ్ హెల్ప్ మెథడ్స్. అంటే కొంతమందికి ఇప్పుడు ఇట్లా ఏదైనా బాధ కలిగినప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలతో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ వింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో వాళ్ళని మ్యూజిక్ వినడానికి లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలి. కొంతమందికి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. కొంతమందికి వెళ్ళి బిర్యానీ తింటే రిలాక్సింగ్గా అనిపిస్తుంది, చాక్లెట్స్ తింటే రిలాక్సింగ్ అనిపిస్తుంది, ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడితే రిలాక్సింగ్ అనిపిస్తుంది. పదరా మనం వెళ్దాం, అట్లా ఒక ట్రిప్ పోయి వద్దామని చెప్పేసి తీసుకెళ్ళాలి. లేకపోతే ఏదో ఒకటి వాళ్లకు దేంట్లో అయితే వాళ్ళకు ఆ స్వాంతన కలుగుతుందో, దేంట్లో అయితే వాళ్ళు అట్లా రిలాక్స్ అవుతారో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. అరే మామ ఈ సినిమా మంచిగా ఉందంటే పోయి చూద్దాం పదా, అట్లా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళను ఎంకరేజ్ సెల్ఫ్ హెల్ప్ మెథడ్స్ అంటారు. మెయిన్గా ఎక్సర్సైజ్, ఫుడ్ అండ్ మ్యూజిక్, దీస్ ఆర్ ద బెస్ట్ వేస్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్. నెక్స్ట్ అంటే ఎంకరేజ్ మెడికల్ ప్రొఫెషనల్ హెల్ప్. ఒకవేళ లేదు వీళ్ళకు మెడికల్ హెల్ప్ అవసరం అని అనిపిస్తే
ఈ మెంటల్ హెల్త్ స్టిగ్మా అనే దాన్ని పక్కన పెట్టి, అరే ఏం కాదురా మా ఇంటి పక్కన బాబాయ్కి ఇట్లానే అనిపిస్తే మేము తీసుకుపోయినాం హాస్పిటల్కి, మంచిగా అయిపోయింట్రా, ఏంట్రా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు స్కూల్కి పోతలేరని తీసుకుపోతున్నారా, ఏంట్రా పిల్లలు చదవట్లేదని తీసుకుపోతున్నారు, మెమరీ లేదని తీసుకుపోతున్నారు, అట్లా చాలా చాలా బెటర్ రా మనం హెల్ప్ తీసుకుంటే అనే ఒక ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చి, సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ కౌన్సిలర్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి వాళ్ళకు మెడికల్ సపోర్ట్ అందించడం వల్ల, అరే నాకు తెలిసినోడు ఉన్నాడు మా ఫ్రెండ్ రా ఎవరికి చెప్పడరా అని చెప్పేసి తీసుకెళ్ళండి. మీకు తెలియకపోయినా సరే తర్వాత ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు హెల్ప్ సమ్వన్, ప్లీజ్ మేక్ ష్యూర్ దే గెట్ ద రిక్వైర్డ్ మెడికల్ ప్రొఫెషనల్ సపోర్ట్. ఇలా ALGEE, assess the risk of suicide and harm, listen non-judgmentally, give reassurance, encourage self-help methods, encourage medical professional support. ఇది మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడ్ ప్రిన్సిపల్స్ ఇవి. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా, మన చుట్టూ ఉండే వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని కూడా మనం గమనిస్తూ ఉందాం. వాళ్ళ ముఖ్యంగా మన కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్య సమస్యల బాధ్యత, మానసిక ఆరోగ్య బాధ్యత కూడా మనం తీసుకుందాం. ఏదైనా బాధ అయితే, ఏమైనా జరగకూడదు జరిగితే తప్పకుండా బాధపడేది, కష్టపడేది కుటుంబ సభ్యులు, దగ్గరి వాళ్ళు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు. కాబట్టి మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా అవగాహన పెంచుకుందాం, ఎదుటి వాళ్ళకు కూడా తెలియజేద్దాం. థ్యాంక్ యూ.